నరేంద్ర మోడీ ఆ మధ్యన బీహార్ ఎన్నికలప్పుడు 2 పాయింట్లు ప్రస్తావించారు ప్రధానంగా. ఒకటి, హిందుత్వాన్ని తొక్కిపట్టే శక్తుల్ని తిప్పికొట్టండి అని పిలుపునిచ్చారు. రెండవది ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటిది విదేశాల నుండి వచ్చినటువంటోళ్ళు మీ మధ్యన చేరిపోతున్నారు అన్నటువంటిది. వాళ్ళని పంపించాల్సిందే అన్నటువంటిది. దాన్ని కాంగ్రెస్ రివర్స్‌లో చేసింది. అన్యాయంగా పంపించేస్తారు ఓటర్లని, స్థానికులని. స్థానికుల్ని కాదు పంపించేది బంగ్లాదేశ్ వాళ్ళని ఆ రోజునే నితీష్ కుమార్‌తో సహా చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కాకపోతే ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ బంగ్లాదేశ్ వాళ్ళొచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ప్రాంతాల విషయాల్ని ఇప్పుడు హిందుత్వవాదులు రైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. నితీష్ కుమార్ అయితే చూసి చూడనట్టు పోయాడు. సమ్రాట్ చౌదరి ఇప్పుడు అక్కడ నాయకుడు కావడం, ఈవెన్ నితీష్ కుమార్‌కి చెక్ పెడుతూ కూడా అక్కడ స్పీకర్‌గా కూడా బీజేపీ వ్యక్తే రావడం. తద్వారా ఇక భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఉంటుందనుకున్నాక ఇప్పుడు హిందుత్వవాదులు ముందుకొస్తున్నారు. తాజాగా అక్కడ ఉన్నటువంటి బీహార్‌లో ఉన్నటువంటి కతియార్ ప్రాంతంలో అమ్మవారి గుడి ఉంటే, కాళీ టెంపుల్ ఉంటే, దాని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు లోకల్ ముస్లింలు కలిసేసి తెలివిగా ఓ పని చేసుకొచ్చారు. ఆ ఖాళీ స్థలంలో బరియల్ గ్రౌండ్‌లా మార్చేసి వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ సమాధి చేయడం ప్రారంభించారు. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీస్తున్నారు. టెంపుల్ ల్యాండ్‌లో టాయిలెట్స్ పోతున్నారు. ప్లస్ టెంపుల్ ల్యాండ్‌ని ఇట్లా బరియల్ గ్రౌండ్ కిందకు మారుస్తున్నారు. దీన్ని ఆపాల్సిందే అంటూ హోం మంత్రిని కోరటం అన్నటువంటిది, అది కూడా వీడియోలు పెట్టి కోరడం అన్నటువంటిది సంచలనమైంది. హిందువుల్లో అక్కడ ఇప్పుడు ఒక ఇదొస్తోంది, ఏవైతే ప్రజల్లో మార్పు వస్తోంది అన్నది అర్థమవుతుంది.